హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమవుతుంది కదండి. సో మేమైతే కార్ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం. సో కార్ ట్రిప్ ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. సో భారీ వర్షాలు అయితే ఉన్నాయి కదండి. సో అదే వర్షంలో మేమైతే కరీంనగర్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో దారిలో ఎలా ఉంటుందని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రిప్ చేయాలి అనుకున్నట్టయితే ఎలా ఉంటుందని కూడా మీకు అవగాహన అయితే వస్తుంది. ఫుల్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఓకే, ఇప్పుడైతే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే బయలుదేరాం. సో మా పాప అయితే ఇలా ఎంగేజ్ చేయడానికి దానికి ఒక బుక్ అయితే తీసుకున్నాను. కాటన్ క్లాత్తోనైతే ఉంటుంది. సో తను కార్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. సో హైదరాబాద్ వెళ్ళే ముందు మధ్యలో మా పాపనైతే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మనమైతే జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే మేము మా ఏరియా నుంచి అంటే శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉంటాం. సో ఆ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మనమైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం కదా. సో కరీంనగర్ నుంచి మనకైతే హైదరాబాద్ వెళ్ళడానికి 2 టోల్ గేట్స్ అయితే వస్తాయి. సో మొదటిది మనకైతే రేణిగుంట టోల్ గేట్, ఆ తర్వాత కొమరవెల్లి టోల్ గేట్ అంటే అక్కడ వస్తుంది టోల్ గేట్. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినా చూస్తున్నారు కదండి. సైడ్కి కానీ ఫుల్గా వాటర్ అయితే నిండిపోయినాయి. ఎవ్రీవేర్ చాలా వరకు ఖాళీ ప్లేస్ ఎక్కడుందో అక్కడ అంతా కూడా వాటర్ అయితే నిండిపోయింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి మనకైతే ఆల్మోస్ట్ 3.5 hours అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 160 kilometers అయితే పడుతుంది. స్టాప్ వర్షం అయితే పడిందండి. మేము వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఆగింది కానీ పడుతూనే ఉంది మళ్ళీ. సో ఇప్పుడు మన ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చినాము. రేణిగుంట దాటినాక ఫస్ట్ టోల్ గేట్ ఇది. సో ఈ టోల్ గేట్ నుంచి అయితే మనం వెళ్తున్నాము. సో ఇంకా చూస్తున్నారు కదా వర్షం పడుతూనే ఉంది, అయినా మనము వెళ్తూనే ఉన్నాము. రోడ్ ట్రిప్ అనేది చాలా కష్టము. ఈ టైంలో దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు అని నేనైతే సజెషన్ అయితే ఇస్తాను. బయటికి రావడం చాలా కష్టం, కానీ ఇఫ్ ఇన్ కేస్ బయటికి వస్తే మాత్రం వెదర్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీవేర్ మనకి ఇట్లా గ్రీన్ లావిష్గా అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది బయటకు వచ్చినందుకు. ఇట్లా వర్షంలో గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వస్తే మాత్రం మనం కూడా స్వెటర్స్ అవన్నీ వేసుకుంటే చాలా బెటర్. ప్రతి ఊర్లో చెరువులు అయితే నిండిపోయినాయి, మాకు కనిపిస్తుంది కూడా. ఇదంతా కూడా ఖాళీ జాగా, బట్ మొత్తం నిండిపోయింది. అలా ఖాళీ జాగాలు అంతా నిండిపోతే ఇంకా వర్షాలకి చెరువులు అయితే ప్రతి ఊర్లో నిండిపోయినాయి. సో ఇప్పుడైతే మనం టోల్ గేట్ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నుంచే మనమైతే సిద్దిపేట అయితే వెళ్ళబోతున్నాం. దారిలో ఇబ్రహీంనగర్లో మా మమ్మీ డాడీ ఉంటారు. సో అక్కడైతే మనం మోక్ష పాపని డ్రాప్ చేసి వెళ్తాము. సో మధ్యలో మనకైతే చాలా గుట్టలు వస్తాయి. మన సైడ్ మాకు నుంచి వెళ్తుంటే మాత్రం చాలా బాగుండే. అయితే వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది అంటే కొండలు ఉన్నాయి, కొండల నుంచి మేఘాలు వెళ్తుంటే లైక్ మనకి అరకు కేరళ ట్రిప్స్లో మనకి ఇట్లా కనిపిస్తాయి కదా, లంబసింగిలో మేఘాలు ఉరుకుతూ ఉంటాయి, ఇట్లా పరిగెడుతుంటాయి కదా అట్లా కొండ మీంచెళ్ళి అట్లా కనిపించింది. బట్ కెమెరాలో నేను క్యాప్చర్ చేస్తే అసలు దొరకలేదు. బట్ నేనైతే డైరెక్ట్గా చూసినా, నాకైతే మస్తు అంటే మస్తు మంచిగా అనిపించింది. ఇలా నార్మల్గా మా ఇంటి దగ్గర ఎక్కడ కనిపించలేదు. ఇట్లా రోడ్ ట్రిప్లో వర్షంలో వెళ్తుంటే మాత్రమే అదైతే కనిపించింది. మంచి ట్రిప్ అయితే వేసినాం. అసలు అయితే స్కై ఆకాశం అయితే ది రేంజ్లో అయితే ఉంది. చాలా మంచిగా అయితే ఉంది ట్రిప్ అయితే. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి అంటే మల్లారం దాటి ఇంకా వెళ్ళిపోతున్నాం. అట్లా ఇక్కడైతే వాటర్ సప్లై ఉంటుంది, అదంతా కూడా అదే గవర్నమెంట్ది. అక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో మోక్ష ఇప్పుడైతే దిగబోతుంది. అన్నీ అయితే రెడీ చేసుకొని తనైతే దిగబెట్టాం. తనని దిగిపెట్టినాక మేము ఇదంతా వాటర్ ఫాల్ మా ఊర్లోనే, ఇబ్రహీంనగర్లోనే. ఇదంతా ఒక రోడ్ సైడ్కి మొత్తం వాటర్ అయితే నిండిపోయింది. ఎందుకు ఇదంతా రోడ్ స్ట్రక్ అయిపోయింది అనుకుంటే ఇంత వాటర్ అయితే నిండిపోయింది. వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఈ రోడ్ అంతా నిండిపోయింది. ఇదంతా ఇబ్రహీంనగర్ రోడ్డు మీద అన్ని షాపులే ఉంటాయి. వచ్చింది మా షాపు, మా మమ్మీ దగ్గర ఆగి మోక్షని ఇచ్చేసి మా మమ్మీ సర్వపిండి పెట్టింది, మాకైతే ఇచ్చింది సర్వపిండి. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం. సిద్దిపేట వచ్చేసింది. ఇది సిద్దిపేట బైపాస్ నుంచి వెళ్తున్నాం. సో లోకల్కి అయితే వెళ్తలేము. బైపాస్ నుంచి ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి రోడ్డు మీదనే. ఇదంతా కూడా సిద్దిపేటే. నాన్ స్టాప్ వర్షం కొడుతూనే ఉంది. మేము సిద్దిపేటకి వెళ్ళిన వరకు కూడా ఈవెన్ వర్షం కొడుతూనే ఉంది. బట్ ఒక్కొక్క జాగలో కొంచెం తక్కువైంది, బట్ వర్షం కొడుతూనే ఉంది నాన్ స్టాప్గా.
ఇది మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్, సిద్దిపేట నుంచి ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ ఇది వచ్చేసి. సో మనమైతే అటు నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి అది ఫ్లైఓవర్ నుంచి మీద నుంచి వస్తాం. ఇప్పుడైతే పక్క నుంచి వచ్చినాము. ఇదంతా దాబా ప్లేస్. దాబాల దగ్గర అయితే ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి. మనం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ వాటర్ అయితే నిండిపోయింది. ఈవెన్ రైట్ సైడ్ కూడా నిండిపోవచ్చు. ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, హెవీ వెహికల్స్ అయినా కార్లు అయినా వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అట్ లాస్ట్కి గుత్తుకలు ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మేము అసలు ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే అసలు వాటర్ లేవు అనుకుంటున్నాం, బట్ అక్కడ వాటర్ ఉన్నాయి. తెలియట్లేదు ఎక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ లేదు అని కూడా ఏర్పడట్లేదు. సో ఇక్కడ చూసి రోడ్డు పక్కనే వాటర్ ఎట్లా నిండిపోయినాయో నాకైతే మరో ఆంధ్ర కనిపించింది. ఇక్కడ చూస్తుంటే చూసారా, అక్కడ రోడ్డు ఉంది, రోడ్ నుంచి వాటర్ పోతున్నాయి, బట్ దగ్గరికి వెళ్తే కానీ తెలియట్లేదు అవి ఎంత లోతుగా నిండిపోయి ఉన్నాయో వాటర్ అనేవి. ఫుల్ అంటే ఫుల్ మస్తు అనిపించింది అట్లా పోతుంటే కూడా, కానీ రిస్కీయే. వర్షంలో వెళ్ళడం బాగానే ఉంటుంది, కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే తెలుస్తుంది వర్షంలో వెళ్ళడం తప్పని. ఇప్పుడైతే మనం మినర్వా హోటల్ నుంచి అయితే దాటేస్తున్నాము. వర్షం మాత్రం నాన్ స్టాప్గా కొడుతూనే ఉంది. బట్ ఈ వర్షంలో మనము మంచిగా కార్లో వెళ్తూ మంచిగా వేడి వేడి పకోడీ మిర్చి తింటూ వెళ్తుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. మా మమ్మీ అయితే మాకు సర్వపిండి పెట్టి ఇచ్చింది, వేడి వేడిగా తింటూ వెళ్ళిపోతున్నాం మేమైతే వర్షంలో హైదరాబాద్కి. మీకు ఒకటి చెప్పనా, మేమైతే హైదరాబాద్ వెళ్ళే వరకు ఈ వైపర్ మాత్రం నడుస్తూనే ఉంది. నేను ఇంకేం చెప్తున్నా, నాకు వీడియో తీసుకోవడానికి క్లియర్గా కనిపిస్తలేదని ఇంకా క్లీన్ చేయి అంటున్నా. ఆ వైపర్ అంటూనే ఉన్నాయి, మళ్ళీ పడుతూనే ఉన్నాయి, వాటర్ పడుతూనే ఉన్నాయి. ఇంకెక్కడ వస్తుంది క్లీన్గా నీట్గా, పడుతూనే ఉన్నాయి. ఆ వైపర్ మాత్రం నాన్ స్టాప్. అంటే ప్రతి కార్లో వైపర్ రన్ అయితేనే ఉంటుంది కావచ్చు ఈ సీజన్లో. అసలు వర్షం అట్లా పడుతుంది నాన్ స్టాప్గా. ఇప్పుడైతే మనం టోల్గేట్ దగ్గర దాకా వచ్చినాము, దుద్దేడ దాకా వచ్చినాము. దుద్దేడ నుంచి ఇలా టర్న్ తీసుకుంటే మనము ఇంకొంచెం అట్లా దూరం వెళ్తే కొన్ని మీటర్స్, 500 మీటర్స్ అలా వెళ్తే మనకైతే టోల్గేట్ అంటే సెకండ్ టోల్గేట్ వస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ టోల్గేట్ వచ్చేసి రేణుకుంట, సెకండ్ టోల్గేట్ వచ్చేసి మనకి దుద్దేడ దాటినాక ఉంటుంది. కొమరవెల్లి దగ్గరకు వచ్చినట్టే. ఇంకా ఈ టోల్ గేట్ వస్తే మాత్రం ఇంకా 1 కిలోమీటర్ అని చెప్పేసి రాసి ఉంది. టోల్ గేట్ అయితే దాటేస్తాం మనం మంచిగా. అది చదివేలోపే అది చూసేలోపే టోల్ గేట్ అయితే వచ్చింది. ఎంత వర్షం పడ్డా ఏం జరిగినా కానీ ఈ కార్ స్పీడ్ మాత్రం తగ్గది, ఆ కార్ స్పీడ్ అలా వస్తుంటుంది. సో తొందరగా మనమైతే టోల్ గేట్కి అయితే రీచ్ అయిపోయినాం. సో టోల్ గేట్ నుంచి మనకైతే కొమరవెల్లి చాలా దగ్గర, కొమరవెల్లి అయితే రీచ్ అవుతాం. సో ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే పెట్టారు, హైదరాబాద్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఎట్లా అని చెప్పేసి. అటు లోపలికి మనకి చీర్యాల వస్తుంది కదా, అటు నుంచి ఆ రోడ్డు మన యాదగిరిగుట్ట రోడ్డు, బచ్చన్నపేట రోడ్ అనేది ఇంతకుముందుకు రోడ్ అని. సో ఈ ఊర్లో చూసిరా ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి. అసలు అక్కడ అసలు షాప్స్ ఎట్లా నడుస్తారు, జనాలు ఎట్లా కొంటారు అనిపిస్తుంది. ఆ ఎడ్జెస్ మొత్తం వాటర్ అయితే నిండిపోతాయి, సైడ్స్కి మొత్తం వచ్చిన వాటర్ అన్నీ అక్కడనే ఆగిపోతాయి కావచ్చు. ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ ఉన్న ప్రతి చోట వాటర్ అయితే చెరువుల లెక్కనే ఆగిపోయినాయి, అంతున్నాయి. హైదరాబాద్కి ఇంకా వెళ్ళాలి, వస్తూ ఉంది హైదరాబాద్. బట్ వాటర్ ఇప్పుడు చూసారా వర్షం కొంచెం తగ్గింది, వీడియోలో తెలుస్తుంది. ఆ కొమరవెల్లి ఇంకొక కమాన్ అది. ఇక్కడైతే మనకి చాలా మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్కి ఇంకా 82 కిలోమీటర్స్, ప్రజ్ఞాపూర్కి 20 కిలోమీటర్స్. మనం ఇక్కడ ప్రజ్ఞాపూర్ లోకల్కి కూడా వెళ్ళట్లేదు, ప్రజ్ఞాపూర్ లోకల్కి వెళ్ళకుండా మనకైతే చక్కగా ఏమంటారు బైపాస్ కూడా, ఫ్లైఓవర్ కూడా వేసారు. సో అక్కడ నుంచి అయితే మనం వెళ్తాం ఇప్పుడు. అదంతా కూడా గోడనుకుంటున్నారా చూడు, ఇది వాటర్ అయితే నిండిపోయినాయి ఆ ఖాళీ ప్లేస్లు అంతా కూడా. ఈ ఊరు నుంచి దాటినాక మనకి ఇంకొకటి చిన్న ఫ్లైఓవర్ లెక్క వస్తుంది, అది దాటినాక మనకి ప్రజ్ఞాపురం వస్తుంది. ఈ ఊర్లో చూసిరా ఫుల్ వాటర్ నిండిపోయినాయి. అక్కడ వాటర్ ఆ వెహికల్ వెళ్తుంటే కానీ తెలియట్లేదు ఆ వాటర్ లోతు ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి సైడ్లకైతే. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసారు, అంటే మరీ రీసెంట్ కాదు, చాలా మంత్స్ అయితే అవుతుంది. సో ఇలా మనం పైకి ఎక్కుతూ మళ్ళీ దిగుతూ, ఈ పైకి ఎక్కినాక ఒక మ్యాజికల్ సీన్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఏంటి అంటే వర్షం పడుతుంది కదా, మంచి గ్రీన్గా ఇట్లా అన్ని చెట్లు అయితే మస్తు కనిపించినాయి. నాకైతే మస్తు అనిపించింది ఈ జర్నీ అంతా కూడా. మధ్యలో కాలువలు వస్తుంటాయి, కాలువ చూసిరా ఎంత నిండిపోయిందో, వాటర్ ఎంత ఫుల్ అయిపోయినాయి. అసలు ఎంత వాటర్ నిండిపోతున్నాయి. మనకి ముత్తాన్ని వాటర్ చూస్తేనే అమ్మో అయ్యో అనిపిస్తుంది. ఆంధ్రాలో చూడండి ఎన్ని వాటర్ నిండిపోయినాయో, ఎంతమంది మునిగిపోయారో. అన్నట్టు ఒకటి మర్చిపోయినా, అందరు బిగ్ బాస్ చూసిరా నిన్న.
నేనైతే చూసిన, నాకు మంచిగా అనిపించింది. ఈవినింగ్ వచ్చేటప్పుడు రిటర్న్లా చూసిన, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ లైవ్ పెట్టుకొని చూసిన. ఇంక ఉండే అప్పుడు ఎపిసోడ్ మీకు చూసిరా. మీకు అసలు బిగ్ బాస్ అంటే ఇష్టమా? నాకైతే మస్తు ఇష్టం బిగ్ బాస్ అంటే. ప్రతి సీజన్ ఏంటంటే మర్చిపోకుండా అన్నీ చూస్తాను. అండ్ ఎవరు విన్నర్ అనేది కూడా నాకు మైండ్లో అట్లా గుర్తుండిపోతుంది. నాకు బాగా ఇష్టం బిగ్ బాస్. మీలో ఎవరికైనా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటే డెఫినెట్గా కమెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే ఆ వెదర్ చూసిరా ఎంత బాగుందో. నేను అసలు ఈరోజు వెళ్తుంటే ఏమనుకున్నానంటే బిగ్ బాస్ నేను ఎక్కడ మిస్ అవుతానో చూడడము అని అనుకునే వెళ్తున్నాను యాక్చువల్లీ. బట్ వెళ్ళాలి కదా, తప్పదు. మా ఆకాశంలో ఇంకా వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కష్టమే. మనం ఎట్లా అంటే హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇంకెంత గోసలు పడుతుర్రో ఏమో. వాటర్ ఎంత నిండిపోయిందో, చెరువులు రోడ్ల మీదనే చెరువులు అయిపోతున్నాయి అందరికీ. ఊర్లల్లో ఓన్లీ ఊర్ల లాస్ట్కి అట్లా చెరువులు ఉంటాయి. బట్ సిటీలో ఊర్లోనే చెరువులు, రోడ్లే చెరువులు. అది మెల్లమెల్లగా ఊర్లలో కూడా వాగుతుంది. వాగుల ఏమంటుంది మునిగిపోతున్నాయి. వాగులన్నీ ప్రవహిస్తున్నాయి. ఇట్లా రోడ్లన్నీ ఆగిపోతున్నాయి. ఆ రోడ్ల మీద వెళ్ళాలంటేనే భయం ఇస్తుంది నాకైతే. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా బాగా వర్షాలు పడ్డప్పుడు అసలు బయటికి రావద్దు. ఇంకా రోడ్ డేంజర్గా ఉన్నప్పుడు అసలు ఆ రోడ్డుకి వెళ్ళడమే ట్రై చేయకండి. ఏం కాదు అనుకుంటాం కాబట్టి, బట్ ఎప్పుడు ఎలా ఎవరికి ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు. సో కేర్ఫుల్గా ఉందాం అందరము. ఓకే, అంతే. ఇంతకన్నా మించి ఏం చెప్తాం? నేను చెప్తే మీరు వింటారా? వినరు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఇదంతా ఖాళీ ప్లేస్, బట్ అక్కడక్కడ గుత్కలు వాటర్ అయితే నిండిపోయినాయి. ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నాం హైదరాబాద్కి. ఇంకా హైదరాబాద్కి ఎంతో ఉంది, కరెక్ట్గా అనిపించాడు. కానీ వర్షం మాత్రం నాన్ స్టాప్గా నడుస్తుంది. మా వైపర్స్ అయితే నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాయి. ఇలా పక్కన గ్రీనిష్గా అనిపిస్తే మాత్రం అదిరిపోయింది. నాకు అట్లా బాగా ఇష్టం. మంచిగా క్లైమేట్ ఇట్లా ఉంటాయి. ఆ కంకులు ఎవరు ఏం జరిగినా కానీ ఈ కంకులు అయితే నడుస్తుంటే వాళ్ళైతే వర్షంలో కూడా అమ్ముతూనే ఉంటారు. అట్లా వేడివేడిగా కంకులు తింటే భలే ఉంటుంది కదా. ఇక్కడ మాకైతే లంచ్ టైం వచ్చేసింది. లంచ్ టైంకి మేమైతే గోదావరి రుచిలోకి వచ్చినాం. గోదావరి రుచిలోకి వచ్చి బగారన్నం చికెన్ కర్రీ తింటుంటే వేడివేడిగా ఈ వర్షం పడుతూ చాలా బాగుంటుంది. అలా తింటూ మేమైతే దాటేసినాం. అక్కడైతే ఈ ఏమంటారు ఇవి ప్రవాహాలు, లేక్స్, పాండ్స్ ఏమంటారో అన్నీ ఈ రోడ్డు పక్కన ఇట్లా మొత్తం నిండిపోయినాయి వాటర్ అయితే. కష్టమే ఇట్లయితే. దయచేసి ఎవరైనా జాగ్రత్తగా వెళ్ళండి. ఇదైతే వర్గల్ శ్రీ సరస్వతీదేవి గుడి ఉంటుంది కదా మనకి, అమ్మవారిది. చాలా బాగుంటుంది గుడి. డెఫినెట్గా వెళ్ళండి వర్గల్ లోపలికి. మనకి అక్షరాభ్యాసాలు అవన్నీ చేస్తారు కదా, అక్కడే చేస్తారు. మనకి ఏంటంటే ఎక్కడో బాసరకు వెళ్ళనవసరం లేదు, ఇక్కడ కూడా ఉంది వర్గల్లో. ఇది కాకపోతే శనగరంలో కూడా ఉంటుంది సరస్వతీదేవి గుడి. అక్కడికి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి. అక్షరాభ్యాసం ఇంకేమైనా ఉంటే అన్నీ చేసుకోండి, అక్కడ బాగుంటుంది. ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఎంటర్ అయిపోతున్నాం. షామీర్పేట రోడ్ ఇట్లా అటు సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మెడ్చల్ రోడ్. హైదరాబాద్ అయితే ఎంటర్ అయింది కదా. సో ఇక మామూలుగా ఉండదు హైదరాబాద్ ఎంటర్ అయినాక. అన్ని గుత్కలు వాటర్ ఫాల్స్, చిన్న చిన్న పాండ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇదండి మన హైదరాబాద్ వెళ్ళే వరకు రూటు. సో దయచేసి ఎవరు కూడా రావద్దనే కోరుకుంటాను. ఇంకా ఫుల్ వర్షం పడితే అసలు రాకండి. మార్నింగ్ వద్దాం అనుకున్నాం, బట్ ఫుల్ వర్షం పడేది. కొంచెం తగ్గినాక వచ్చినాం. అయినా కానీ మా రోడ్ ట్రిప్ అంతా వర్షంలోనే సాగిపోయింది. సో జాగ్రత్తగా రండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. మీకు ఇఫ్ ఇన్ కేస్ నచ్చితేనే లైక్ కొట్టండి. ఇట్లా అయితే ఉంది హైదరాబాద్ వెళ్ళే రూటు, అంతే నేను చెప్పగలిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.